కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 4 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇతర సమస్యలను పరిష్కరించి మీడియాపై దాడులను ఆపాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జర్నలిస్టులకు 10,000 చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు, అవమానాలు, తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, వాటి నివారణకు తక్షణమే హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల అరకొర సంక్షేమ పథకాలు కొత్త అక్రిడేషన్లతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి జారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి పంపే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాలు పాటించాలి. జర్నలిస్టు సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించాలి. అసెంబ్లీలో జర్నలిస్ట్ సమస్యలపై చర్చించాలి. జర్నలిస్టు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టు 4 సెంట్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టులకు 4 సెంట్ల స్థలాలు కేటాయించాలి. ఎన్నికల మేనిఫెస్టో నిబంధనలను అమలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టో హామీని అమలు చేయాలి. జర్నలిస్టులకు 4 సెంట్ల భూమి ఇవ్వాలి. 10,000 పెన్షన్ అమలు చేయాలి. కోట్ల బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రాలతో ప్రవేశపెట్టిన పథకాలన్నీ మాకు కావాలి.